అయితే మేమైతే ల్యాండ్ అయిపోయాము. ఇక్కడ ల్యాండ్ అయితే ఇదైతే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లోకి అయితే ల్యాండ్ అయ్యాము. ల్యాండింగ్ టైం అనమాట ఇది. మనకు గన్నవరంలో ఉన్నంత ఫ్లైట్స్ మనకి అక్కడ ఎక్కువ ఏం గన్నవరంలో ఫ్లైట్స్ ఉండవు, కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే మనకి చాలా ఫ్లైట్స్ అనేవి ఉన్నాయి. ఇంకైతే మేమైతే ల్యాండ్ అయిపోయామన్నమాట. ఇంకా ఫ్లైట్లో నుంచి అక్కడైతే ఇంకో ఫ్లైట్ వెళ్తుందన్నమాట, టేక్ ఆఫ్ అవుతుంది అక్కడ ఫ్లైట్. అది ఇండిగో ఫ్లైట్ అనమాట, టేక్ ఆఫ్ అవుతుంది. మేమైతే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో అయితే వచ్చాము. రిటర్న్ జర్నీ అయితే ఇండిగోలో వెళ్ళాము. ఇది నాదైతే ఫ్లైట్ జర్నీ ఇదనమాట, ఫస్ట్ ఫ్లైట్ జర్నీ. నెక్స్ట్ ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలంటే నెక్స్ట్ నుంచి ఇంకా ఫ్లైట్స్కి వెళ్తాము. మీకు వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి, మంచి మంచి వీడియోస్. చూడండి, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది కదా, అది నేను వీడియో తీసాను అనమాట. టేక్ ఆఫ్ అయింది వీడియో. ఇదే అనమాట మా ఫ్లైట్. చాలా పెద్ద ఫ్లైట్ అయితే అదైతే. ఇదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్. మేమైతే వెళ్ళిపోతున్నాము, బయట ఎగ్జిట్కి అయితే వెళ్తున్నాం అనమాట. नहीं, हमें खोलेंगे लो, अभी वो लोग कौन खोलती नहीं. ए अर्शिया, टच करना को. ఇదైతే ఇంకా హైదరాబాద్ టు విజయవాడ రిటర్న్ జర్నీ అనమాట. రిటర్న్లో కూడా మేము ఫ్లైట్లోనే వచ్చేసాము. ఎందుకంటే యాక్చువల్లీ ట్రైన్లో వద్దామని చెప్పేసి ట్రైన్ టికెట్ చేసామన్నమాట, కానీ మా ట్రైన్ అనేది మిస్ అయిపోయింది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా సడన్గా ఫ్లైట్ టికెట్స్ అయితే మేము రిజర్వేషన్ చేసుకొని ఫ్లైట్కి అయితే నెక్స్ట్ డే రావడం కుదిరింది. ఇంకా నెక్స్ట్ డే టైం ఉంది కాబట్టి మేము ఏం చేసామంటే ఆ డే మొత్తం మేము షాపింగ్, చార్మినార్ షాపింగ్ అనేది. ఇంకా అలా రిటర్న్ జర్నీ కూడా మేమైతే ఫ్లైట్లోనే వచ్చాం. రిటర్న్ అయితే ఇండిగో ఫ్లైట్లో అనేది వచ్చామన్నమాట. ఇంకా నేను రిటర్న్ జర్నీ అప్పుడు వీడియో అంత ఏమి ఎక్కువ తీయలేదు, ఎందుకంటే నాకు వీడియో అంత తీసే అంత ఫస్ట్ ఎనర్జీ లేదు, బాగా టైర్డ్ అయిపోయాను నేనైతే. అందుకని చెప్పేసి వీడియో ఏం తీయలేదు. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మాత్రం మర్చిపోకండి. మంచి మంచి కంటెంట్, మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకి వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై బాయ్. నేను కొన్ని ఫొటోస్ అనేవి మేము ఎయిర్పోర్ట్స్లో కొన్ని ఫొటోస్ అనేవి దిగామన్నమాట. ఆ ఫొటోస్ అనేవి నేను ఈ వీడియోలో అప్లోడ్ చేస్తాను, మీరు చూసేసేయండి. బై బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.